లక్ష్మి విహారి అందరూ కూడా చాలా సీరియస్గా ఉంటారు కదా. ఇక అక్కడ మాట్లాడుతూ ఉన్నప్పుడే ఒక్కసారిగా అంబిక లక్ష్మి చేయి పట్టుకొని బయటికి లాక్కెళ్తుంది. ఇక అప్పుడే నువ్వేమనుకుంటున్నావే అని అంటే నేనేమనుకుంటున్నానమ్మా అని అంటూ లక్ష్మి అంటుంది. నువ్వేమనుకుంటున్నావో నీకు తెలియట్లేదా అంటే లేదమ్మా నేనైతే ఏమీ అనుకోవట్లేదు అని అంటే అసలు నువ్వు ఇంట్లో ఎందుకుంటున్నావే వెళ్ళిపో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటూ సీరియస్గా అంటుంది. నువ్వు ఇంట్లో ఉండటం నాకు ఇష్టం లేదు అంటే ఎందుకమ్మా మీకు ఇష్టం లేదు అని లక్ష్మి అంటుంది. చెప్పాను కదా నువ్వు ఇంట్లో ఉండటం మాకెవరికి ఇష్టం లేదని, అయినా ఎందుకే ఇక్కడే పాగలాడుతూ ఉంటావు అని అంటే అయినా మీకెందుకమ్మా ఈ విషయాల గురించి నన్ను ఎందుకు నిలదీస్తున్నారు, అయినా మీరు ఇవన్నీ వదిలేసేయండి అని నేను వెళ్ళిపోతానని వెళ్ళబోతూ ఉంటే ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు ఉండవే అని తిడుతూ 100 కోట్లు స్కామ్ ఏం చేసావే నువ్వే కదా అంతా చేసింది, అంతా చేసి ఏం తెలియనట్టు తిరుగుతున్నావు అంటే చేసింది ఎవరో మీకు తెలుసు కదమ్మా అని అంటూ లక్ష్మి అంటే ఏం తెలుసే నేనేం చేశాను అని అంటే ఆ 100 కోట్లు మీరే కదమ్మా స్కామ్ చేసింది అని అంటూ చెప్తుంది లక్ష్మి. ఆ మాట వినేసరికి అంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. నేను చేయటం అంటే 100 కోట్లు నేను ఎందుకు తీసుకుంటాను అని అంబిక అంటుంది లక్ష్మితో. అంబిక అంటుంది నేను చేయలేదు, నా మీద కావాలని నువ్వు నెట్టేకు అని అంబిక అంటే మరి కావాలని నెట్టేకపోకుండా అనవసరంగా నువ్వెందుకు నన్ను అంటున్నావమ్మా, అయినా మీరే కదా అదంతా చేసింది నాకు తెలుసు అంటే సాక్ష్యాధారం లేకుండా అనవసరంగా ఒకరిని నిందించకూడదు అని అంటూ అంబిక అంటుంది. నా దగ్గర సాక్ష్యం ఉందమ్మా అంటే ఇంకా అప్పుడే అంబిక భయపడుతుంది. ఏంటి సాక్ష్యం ఉందా అంటే అవును ఆ రోజు యమునమ్మ గారి నగలు తీసుకువెళ్ళిన వ్యక్తికి మీకు సంబంధం ఉంది, మీరు అతన్ని కలిశారు, డబ్బులు ఇచ్చారు, అలాగే నగలు కూడా మీ ద్వారానే అతను ఎత్తుకెళ్ళిపోయాడు, అతని పేరు సిద్ధార్థ్ అని అంటూ లక్ష్మి చెప్తుంది. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంబిక. లేదు నాకు సిద్ధార్థ్ ఎవడో తెలీదు అని అంటూ అంబిక లేదమ్మా మీకు తెలుసని నాకు తెలుసు అని సీరియస్గా అంటుంది. అలా అనేసరికి ఇక వెంటనే ఇలా అంటూ ఉంటుంది. చూడు నువ్వు అనవసరంగా నా విషయంలో కలగజేసుకోకంటే అన్ని ఆధారాలు పెట్టుకొని నేను ఇంత కూల్గా ఎందుకున్నానో తెలుసా, ఈ ఇంట్లో మీ పరువు పోతుందని, అంతేకాదు ఇంట్లో మీకు గొడవలు జరుగుతాయని, అందరూ సంతోషంగా ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో మీ పేరు నేను బయట పెట్టట్లేదు అంతే, లేదంటే అసలు విషయాలు బయట పెడితే చాలా దారుణాలు జరుగుతాయి అని అంటూ లక్ష్మి అంటుంది. అంబిక అంటుంది ఏంటి నన్నే ఎదిరించి ఇలా రెచ్చగొట్టి మాట్లాడుతున్నావు అని అంటూ కోపంగా అంబిక అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది. ఏంటమ్మా మీరు నమ్మట్లేదా, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి చెప్పాను నాకు అంటే మీరు నమ్మలేదా, అయితే అందరి ముందు చెప్పేనా అని లక్ష్మి అంటుంది. ఏయ్ నువ్వు అని సీరియస్గా అక్కడి నుంచి కోపంగా లక్ష్మిని వెళ్ళగొట్టాలని చెప్పి భయపడుతూ అంబిక అంటుంది. నిన్ను ఇంకొకసారి ఇలా చేసావంటే ఊరుకొని చెప్తున్నా, నా మీద ఎందుకు అంటున్నావే అంటే మీరు భయపడుతున్నారమ్మా, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి నేను చెప్పేస్తానేమో అని భయపడుతున్నారు కదా, ఇలాగే భయంతో ఉండండి, మీరు ఇంకెక్కువ చేశారంటే నిజంగా చెప్పేస్తా అని లక్ష్మి వెళ్ళిపోతుంది. అంబిక చాలా సీరియస్గా దీనికి మాటలు ఎక్కువైపోయాయి, నేనే చేశానని తెలుసుకున్నట్టుంది అని సీరియస్గా ఆలోచిస్తూ ఉండగా చారుకేశవ అక్కడికి వచ్చి ఏంటంబిక ఏదో కోపంగా ఉన్నట్టున్నావు అని అంటే నేనెందుకు కోపంగా ఉంటాను అని అంటే నువ్వు ఎందుకు ఇంత కోపంగా ఉన్నావో తెలుస్తుందిలే అని అంటూ చారుకేశవ అంటే ఏంటి బావా అనవసరంగా విసిగిస్తావు, అందుకే చెప్తున్నాను మరదలా పెళ్లి చేసుకో, ఎవడో ఒకడు గంతకు దగ్గర బొంత అన్నట్టుగా ఎవడనో ఒకరిని చేసుకున్నావంటే అలా పడి ఉంటాడు, అప్పుడు నీకు కొంచెం బాధ్యతలు వస్తాయి, అప్పుడు నువ్వు చక్కగా ఉండొచ్చు, ఇలా చిరాకులు కోపాలు ఎందుకు చెప్పు అంటే నువ్వు నా జోలికి రావద్దు బావా అని కోపంగా వెళ్ళిపోతుంది అంబిక. చారుకేశవ ఇలా అనుకుంటాడు, అమ్మో అంబిక ఏదో చేస్తున్నట్టుంది, ఇలా చూస్తూ ఉంటే తను ఏదో చేస్తున్నట్టుగా క్లియర్గా అర్థమవుతుంది అని చారుకేశవ అనుకుంటాడు. తెలుస్తాను ఎవరు ఇదంతా చేశారో తెలుస్తాను అని అనుకుంటాడు చారుకేశవ. ఇక పక్కకి వెళ్ళిపోయి లక్ష్మి ఎక్కడుంది అని అంటూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి అక్కడ పనులు చేస్తూ ఉంటుంది. పండు లక్ష్మిని పిలవరా అంటే లక్ష్మి పువ్వులు తీసుకొని వస్తూ ఉంటుంది. ఏంటి ఏమైంది బాబాయ్ అని అంటే ఇక అప్పుడే సహస్ర వాళ్ళిద్దరిని ఫాలో అవుతూ చాటుగా వచ్చి చూస్తూ ఉంటుంది. ఇక లక్ష్మి చేతిలో పువ్వులు ఉంటే పండుకి ఇచ్చేస్తుంది, పండు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి ఇలా అంటుంది ఏంటి బాబాయ్ పిలిచారు అంటే ఆ పేపర్ నీ దగ్గరికి కొరియర్ వచ్చింది కదమ్మా, ఆ కొరియర్ ఎవరి పేరు మీద వచ్చిందో తెలియలేదు కదా అంటే అవును అడ్రస్ ఉంది కానీ ఎవరి పేరు అనేది తెలియలేదు, మరి ఇప్పుడు అది తెలుసుకోవటం కష్టం కదా అని అంటూ లక్ష్మి అంటే ఏం కష్టం కదమ్మా, ఆ పేపర్ నాకు ఇలా ఇవ్వు, అది ఎవరు చేశారో నేను కనుక్కుంటాను అని అంటే సరే నేను చేస్తానులే అని చెప్పేసి లక్ష్మి అంటుంది. తీసుకొస్తానని పేపర్ తీసుకొస్తుంది. చారుకేశవకి ఇస్తే చారుకేశవ లక్ష్మి దాన్ని చూస్తూ ఉంటారు. పక్క నుంచి సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. చారుకేశవ ఇలా అంటాడు, ఈ అడ్రస్ డీటెయిల్స్ మీద ఎవరు చేశారు ఏం చేశారు
చేశారు. అక్కడ వెళ్ళి అడిగితే మొత్తం చెప్తారమ్మా, ఫోన్ నెంబర్తో సహా వాళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా చెప్పేస్తారు, నేను కనుక్కుంటానులే అని అంటే సరే బాబాయ్ అని అంటూ లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సహస్ర టెన్షన్ పడుతూ అమ్మో వీళ్ళు గూడు పుట్టాన్ని చేసేలా ఉన్నారే, ఇప్పుడు నేనేం చేయాలి, నా గురించి బయటపడిపోతుంది అని సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఆ చారుకేశవ వెళ్ళిపోతాడు బయటికి కనుక్కోవటం కోసం. ఇక లక్ష్మి ఇంట్లో యాస్టీస్గా పనులు చేసుకుంటూ ఉంటుంది. అంబిక ఏమో పక్కకి వచ్చేసి సుభాష్కి ఫోన్ చేస్తుంది. హలో సుభాష్ అంటే చెప్పంబిక అంటే ఇక్కడ ఈ లక్ష్మికి నా గురించి మొత్తం తెలిసిపోయింది. ఆ సిద్ధార్థ్ గాడేమో వాడు 20 లక్షలు కావాలని టార్చర్ పెడుతున్నాడు, ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని అంటూ సుభాష్కి చెప్తే సుభాష్ అలాగే చేస్తానులే అని అంటూ చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక అప్పుడే అంబిక మళ్ళీ ఏం తెలియనట్టుగా లోపలికి వచ్చేస్తుంది. ఇక వడిబియ్యం పోయటం కోసం అందరినీ కూర్చోబెడుతుంది యమున. అందరూ కూర్చోమని చెప్తే ఇంకా వసుధ, యమున, అంబిక ముగ్గురు వాళ్ళు కూర్చుంటారు. అలాగే లక్ష్మి పద్మాక్షి వసుధ కూర్చుంటారు. అంబికనే ఉన్నాయి. ఇక వాళ్ళకి వడిబియ్యం పోయటానికి పంతులు గారు ఏమేం చేయాలంటే పంతులు గారు కార్యక్రమాలన్నీ చెప్తూ ఉంటే ఇక ఈ ఇంటి కోడలు వడిబియ్యం పోయమని చెప్పండి అంటే ఇంకా సహస్ర వెళ్ళి వడిబియ్యం పోయమ్మా అంటే సహస్ర వెళ్ళి వాళ్ళ అమ్మకి వడిబియ్యం పోస్తూ ఉంటే కన్నీళ్లు పెట్టుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది. ఏమైందమ్మా, ఏమైంది పద్మాక్షి అని అడిగితే ఏం లేదు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఇంట్లో నా కూతురు నాకు వడిబియ్యం పోస్తూ ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది అని అంటూ పద్మాక్షి చెప్తుంది. ఆ రకంగా వాళ్ళు అలా వడిబియ్యం సహస్ర వసుధకి పద్మాక్షికి వాళ్ళకి వడిబియ్యం పోస్తే వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా నవ్వుతూ చూస్తూ ఉంటారు. ఇక వసుధ బాధపడుతూ లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. ఈ ఇంటి కోడలు లక్ష్మి పోయాలి కానీ ఇప్పుడు సహస్ర చేత జరిపిస్తున్నారు అని లక్ష్మిని చూసి బాధపడుతూ ఉంటుంది. ఆ రకంగా వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే మనసులో బాధపడుతూ ఉంటుంది వసుధ. వడిబియ్యం పోసిన తర్వాత లక్ష్మి నువ్వు వెళ్ళి పోదురా అని చెప్పి వసుధ పిలుస్తుంది. అప్పుడే లక్ష్మి వెళ్ళి వడిబియ్యం పోతామని చెప్పి ఇలా వెళ్ళి కూర్చునేసరికి పద్మాక్షి చాలా సీరియస్గా చెయ్యి అడ్డు పెడుతుంది. నువ్వెవరే నాకు వడిబియ్యం పోవటానికి, నీతో నేనెందుకు పోయించుకుంటాను, నాకు అక్కర్లేదు అని పద్మాక్షి అంటుంది. అలా అనేసరికి అప్పుడు వసుధ ఏంటక్క తను పోస్తే ఏమవుతుంది, ఏం కాదు పోయించుకో అంటే వద్దు అని చెప్పాను కదా, నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను కాబట్టి వద్దు అని నిదానంగా చెప్తున్నాను, లేదంటే ఇంకోలా ఉంటుంది, వద్దు నాకు అని కోపంగా పద్మాక్షి అరుస్తుంది. అంబిక అంటుంది ఎందుకే వద్దు అని చెప్తుంటే నువ్వొచ్చి చేస్తావు అని తిడుతుంది. వసుధ అంటుంది సరేలే లక్ష్మి నాకు వడిబియ్యం పోయి నువ్వు అని వసుధ అడుగుతుంది. అప్పుడే లక్ష్మి ఇలా పోయిపోతూ ఉంటే అక్క నువ్వెందుకు పోయించుకుంటున్నావు, పద్మాక్షి అక్క వద్దని చెప్పింది, నువ్వు కూడా వినొచ్చు కదా తను ఎందుకు చెప్తుందో అని అంటే ఇక అప్పుడే వసుధ అంటుంది నాకేం కాదు, నేను లక్ష్మి చేతే పోయించుకుంటాను అని వసుధ అంటుంది. అమ్మ లక్ష్మి నువ్వు కూడా పోయమ్మా అంటే లక్ష్మి వడిబియ్యం పోస్తుంది. అప్పుడు చాలా సంతోషంగా వసుధ నువ్వు ఈ ఇంటి కోడలువమ్మ, నువ్వే పోయాల్సింది కదా అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత లక్ష్మి వడిబియ్యం పోసాక అక్కడి నుంచి లేచి పక్కన నించుంటుంది. పంతులు గారి దగ్గరికి ఆశీర్వాదం తీసుకోమని చెప్పడంతో లక్ష్మి విహారి అలాగే సహస్రని యమున వెళ్ళి మీరిద్దరూ ఆశీర్వాదం తీసుకోండి అంటే సరే అని చెప్పి విహారి సహస్ర ఇద్దరు పంతులు గారి కాళ్ళకి నమస్కారం చేసుకుంటే ఇక దీర్ఘ సుమంగళి భవ అని చెప్పి ఇద్దరిని మంచిగా ఆశీర్వదించడంతో లక్ష్మి డల్గా బాధగా చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పద్మాక్షి చాలా సంతోషంగా కన్నీళ్లు పెట్టుకుంటూ వచ్చి యమున పక్కన నిలబడి యమున చెయ్యి పట్టుకొని ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, నేను ఎంత బాధపడ్డానో ఇన్ని సంవత్సరాలు, కానీ నీ కొడుకు నువ్వు నా ఇంటికి వచ్చి నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా చేసుకుంటానని చెప్పి నన్ను బతిమిలాడి ఇక్కడ దాకా తీసుకొచ్చి తర్వాత ఎన్నో సమస్యల తర్వాత విహారీ సహస్ర పెళ్లి జరిగి ఈరోజు నా కూతురు చేత ఇలా నేను వడిబియ్యం పోయించుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం అంతా నీ వల్లే, నేను ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడే నా సంతోషాన్ని తీసుకొచ్చావని చాలా సంతోషంగా అలా మాట్లాడుతూ ఉంటుంది యమునతో. ఇక నుంచి సహస్ర మీ ఇంటి బిడ్డ, ఈ ఇంటి కోడలు, ఇన్ని రోజులు నేను నా బిడ్డ అనుకున్నాను, కానీ సహస్ర ఇక నుంచి మీ ఇంటి బిడ్డ నా బిడ్డ కాదు, ఇక నుంచి విహారికి భార్య, నీకు కోడలు, ఈ ఇంటి కోడలు నా కూతురు, నాకు ఎలాంటి సంబంధం లేదు, అన్ని అధికారాలు నీకు విహారికే ఉన్నాయి అని అంటూ యమునతో చెప్తుంది. విహారి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక సహస్ర చాలా
మాతో చాలా అదిగా పెరిగింది. తనకి బాధ్యతలు, బాధలు, బరువు ఇవన్నీ ఏమీ తెలియదు. మీరు తనని చూసుకోవాలి. ఎలా ఉన్నా తనని మీరు దగ్గరికి తీసుకోవాలి. తను పొరపాట్లు చేసినా, తప్పులు చేసినా మీరే సర్దుకోవాలి. విహారీ తను నీ భార్య అని అంటూ ఉంటే విహారీ తను ఎప్పటికీ నీ బిడ్డే అత్తయ్య అని చెప్తాడు ఒకసారిగా షాక్ అవుతూ. ఇక ఏంటి విహారీ అని పద్మాక్షి అంటే, యమున అంటే నువ్వు బిడ్డ కాదు అంటున్నావు కదా, ఎప్పటికీ నీ బిడ్డే అని చెప్తున్నాడు అంతే అని అంటూ యమున కవర్ చేస్తుంది. ఇక అప్పుడే విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. వసుధ బాధపడుతూ సహస్ర మెల్లో విహారీ అసలు తాళే కట్టలేదు అక్క, కానీ సహస్ర ఎప్పటికీ నీ బిడ్డే అవుతుంది కదా అని అనుకుంటుంది వసుధ. ఇక యమున కంగారు పడుతూ లక్ష్మిని విహారీని దూరం చేయాలి. యమున పద్మాక్షి వదిన చాలా ఆశలు పెట్టుకుంది. ఇంత సంతోషాన్ని మళ్ళీ తన నుంచి పోగొట్టుకున్నట్టు అవుతుంది. అందుకే వాళ్ళిద్దరినీ మొత్తం శాశ్వతంగా దూరం చేయాలి. ఎప్పుడైనా పొరపాటున విహారీ లక్ష్మి ఇద్దరు భార్య భర్తలని తెలిస్తే తట్టుకోలేక గొడవలు జరగవచ్చు అని పద్మాక్షి యమున కంగారు పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది.